హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇంటర్స్టెల్లార్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందే చెప్పుకున్నాం, కొన్ని సినిమాల గురించి ఏమీ తెలుసుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేస్తాం, మరికొన్ని సినిమాల గురించి ఎంతో కొంత తెలుసుకుని వెళ్తేనే ఎంజాయ్ చేస్తాం. ఇన్సెప్షన్ సినిమా మాదిరే ఈ సినిమా గురించి కూడా ఎంతో కొంత తెలుసుకుని వెళ్తేనే మజా ఉంటుంది. ఈ ఇంటర్స్టెల్లార్ మూవీ ఓ సైన్స్ ఫిక్షన్ ఫిలిం. ఇన్సెప్షన్ మూవీ డ్రీమ్స్ సైకాలజీ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం, వ్యోమగాముల గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. వాటి గురించి ఎంత తెలిస్తే ఈ సినిమా అంత బాగుంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఉన్నా బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ తెలిస్తే ఎక్కువ కిక్, అది లెక్క. సినిమాలో ఉన్న సబ్జెక్ట్స్ గురించి కాదు కానీ కథ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అడిగారు కథ సరిగా అర్థం కాలేదు అని, అందుకనే డీటెయిల్గా కథే చెప్పేస్తున్నా. కథ వినటం ఇష్టం లేని వాళ్ళు 6th మినిట్ తర్వాత నుంచి చూడండి. సినిమాకి సంబంధించిన వివరణ, అలాగే రాజమౌళి నోలెన్ కి మధ్యన సిమిలారిటీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ సినిమా కథ కొంత సంక్లిష్టమైన కథే, కాబట్టి కథ పూర్తిగా తెలుసుకుని సినిమా చూసినా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం. భవిష్యత్తులో ఏదో ఒక ఆ టైంలో భూమి మీద పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మెల్లమెల్లగా భూమి మీద మనుషులే కాదు, ఏ జీవి బ్రతకటానికి వీలు లేకుండా పరిస్థితులు తయారవుతున్నాయి. అలాంటి టైంలో హీరో తన కూతురు, కొడుకు, మామగారితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అతనికి అతని కూతురికి మధ్య ఓ ప్రత్యేకమైన స్ట్రాంగ్ అనుబంధం ఉంటుంది. హీరో గతంలో నాసాలో స్పేస్ షిప్ పైలట్ గా పనిచేశాడు. భూమి మీద మనుషులు బతకడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. విశ్వంలో వేరే చోట ఎక్కడైనా మనుషులు బతకడానికి అవకాశాలు ఉన్నాయేమోనని అంచనాలు కడుతూ ఉంటాడు. తన కూతురుతో కలిసి తన పరిధిలో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో వాళ్ళిద్దరూ ఓ రోజు ఓ రహస్య ప్రాంతానికి వెళ్తారు. అక్కడ సీక్రెట్ గా నాసా పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. హీరో టాలెంట్ తెలిసి వారి మిషన్ లో భాగం కమ్మంటాడు అక్కడ ఉన్న చీఫ్ సైంటిస్ట్. అప్పటి వరకు వాళ్ళు చేసిన ప్రయోగాల కారణంగా వాళ్ళకి ఓ క్లూ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఉంటున్న గెలాక్సీలో ఓ వామ్ హోల్ దగ్గర కొత్త దారి కనపడింది. అందులో నుంచి వెళ్తే వేరే గెలాక్సీలో భూమిని పోలిన కొన్ని గ్రహాలు ఉన్నాయని వాళ్ళు కనిపెట్టారు. ఓ 12 మంది వాలంటీర్లను పంపించారు. వాటిల్లో ఏదైనా మనుషులు బతకటానికి అనుకూలంగా ఉన్న గ్రహం ఉందేమో పరిశీలించమని. 3 నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు హీరోని కొత్త స్పేస్ షిప్ కి పైలట్ గా పెట్టుకుంటారు. అతనితో పాటు చీఫ్ సైంటిస్ట్ కూతురు సహా ఓ టీం బయలుదేరుతుంది. వాళ్ళకి 2 ప్లాన్స్ అసైన్ చేశారు. ప్లాన్ ఏ, ఆ 3 గ్రహాల్లో ఏది మనుషులు బతకడానికి బాగా అనుకూలం, ఆ తర్వాత ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులను అక్కడికి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఏంటి అని పరిశీలించాలి. ఒకవేళ ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి. వారితో పాటు వివిధ జీవజాతులకు చెందిన 5000 ఎంబ్రియోస్ ని పంపిస్తున్నారు. మొక్కల విత్తనాలు, అండాలు, పిండాలు ఇవన్నీ అన్నమాట. వెనక్కి తిరిగి రావడం కుదరకపోతే అనుకూలంగా ఉన్న గ్రహం మీద ఆ 5000 ఎంబ్రియోస్ తో కొత్త జీవ కాలనీని ఏర్పాటు చేయాలి. అది వాళ్ళ మిషన్. హీరోకి తన కూతుర్ని వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదు. అయినా ఆశ, ఎక్కడైనా అవకాశం చిక్కితే అందరినీ బతికించొచ్చు కదా అని. అందుకే ఆమె బాధపడుతున్నా వదిలేసి వెళ్తాడు. ముందుగా వాళ్ళు మిల్లర్ అనే వాలంటీర్ దిగిన గ్రహం మీదకి వెళ్తారు. అక్కడ ఓ గంట సమయం భూమి మీద 7 సంవత్సరాలతో సమానం. దిగిన తర్వాత అర్థమవుద్ది అక్కడ మనుషులు బ్రతకడం కష్టమని. అక్కడ ఓ ప్రమాదం ఉంది. ఎలాగో కష్టపడి దాని నుంచి తప్పించుకుని పైకి వస్తారు. చూస్తే 23 సంవత్సరాలు భూమి మీద గడిచిపోయింది. హీరో కూతురు అతని వయసుకు వచ్చేసింది. అంటే హీరో అదే వయసులో ఉంటాడు, కూతురు అతని వయసుకు వచ్చేస్తుంది. అది గమ్మత్తు. చీఫ్ సైంటిస్ట్ తో కలిసి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు మాన్ అనే వాలంటీర్ దిగిన గ్రహం మీదకి వెళ్తారు. అక్కడ పరిస్థితులు అనుకూలం కాదు. మాన్ అబద్ధం ఆడాడు. ఆ తర్వాత అతని ఆవేశం కారణంగా స్పేస్ స్టేషన్ కి భారీ నష్టం జరుగుద్ది. ఈలోపు కింద భూమి మీద ముసలాడైపోయిన చీఫ్ సైంటిస్ట్ ఉన్నారు కదా, అతను ముసలాడు అయిపోయాడు. చనిపోయే ముందు హీరో కూతురుగా నిజం చెప్పి చచ్చిపోతాడు. పైకి వెళ్ళిన ఆ మిషన్ లో ప్లాన్ ఏ సక్సెస్ అయ్యే అవకాశం లేదు, ప్లాన్ బి మాత్రమే హోప్. అందుకని నా కూతుర్ని పంపించా అని చెప్పి చచ్చిపోతాడు. ఈ అమ్మాయికి ఓ ఫీలింగ్, మేము చచ్చిపోతామని తెలిసినా కూడా మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడే అని బాగా ఎమోషనల్ అవుద్ది. ఇక స్పేస్ లో ఉన్న టీమ్ కి లాస్ట్ ఆప్షన్ ఎడ్మండ్ అనే వాలంటీర్ దిగిన గ్రహం. వాలంటీర్ మాన్ చేసిన డ్యామేజ్ కారణంగా అందరూ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో హీరో త్యాగానికి సిద్ధపడి చీఫ్ సైంటిస్ట్ కూతుర్ని అక్కడికి పంపించి తాను విశ్వంలో పడిపోతాడు. కానీ చిత్రంగా హీరో విశ్వంలో నుండి ఓ టెస్రాక్ట్ లో పడిపోతాడు. ఈ టెస్రాక్ట్ అంటే ఏమిటి అనేదానికి వికీపీడియాలో చాలా పెద్ద వివరణ ఉంది. కుదిరితే అవకాశం ఉంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హీరో కూతురు బెడ్రూమ్ లో ఉన్న బుక్ షెల్ఫ్ వెనక ఈ టెస్రాక్ట్ ఉంటుంది. అది ఎందుకు అక్కడ అలా ఉంది అనే దానికి కూడా టైం రిలేటివిటీ, ఐన్స్టీన్ ఫార్ములా ఆధారంగా ఓ వివరణ ఇచ్చారు. ఫిజిక్స్ ప్రొఫెసర్ ని ఎవరైనా పట్టుకుంటే దీనికి సంబంధించి ఓ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు హీరో అక్కడ పడిపోవడంతో డిఫరెంట్ టైం పీరియడ్స్ లో
తన కూతురుతో కమ్యూనికేట్ అవడానికి అవకాశం చిక్కింది. కాకపోతే డైరెక్ట్ గా మాట్లాడలేడు, సిగ్నల్స్ మాత్రమే ఇవ్వగలడు. హీరో కూతురుతో కమ్యూనికేట్ అవడానికి బుక్ షెల్ఫ్ లో ఉన్న పుస్తకాలను పడేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు వాటిని దెయ్యాలు పడేస్తున్నాయి కావాల్సి అనుకునేది ఆవిడే. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఆ విషయాలు ఏం అర్థమయ్యేది కాదు. బుక్ షెల్ఫ్ అనుకున్న హీరో ఎలా కమ్యూనికేట్ చేయాలో అర్థం కాక సతమతం అయ్యేవాడు. అలాంటప్పుడు ఓ సిచ్యువేషన్ దొరికింది. అతను అంతరిక్ష యాత్ర ప్రారంభించే ముందు కూతురికి వాచ్ ఇచ్చాడు. కోపంతో ఆ వాచ్ ని తీసుకొచ్చి బుక్ షెల్ఫ్ లోనే పెట్టింది ఆమె. ఇక ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రీసెర్చ్ లో పైన అంతరిక్షంలో తన రీసెర్చ్ మూలంగా తెలిసిన పాయింట్స్ ని కోడ్ రూపంలో ఆ బుక్ షెల్ఫ్ లో ఉన్న వాచ్ లో నిక్షిప్తం చేస్తాడు. పెద్దదైన హీరో కూతురు చీఫ్ సైంటిస్ట్ తో కలిసి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. చీఫ్ సైంటిస్ట్ చనిపోయిన తర్వాత కూడా ఆవిడికి ఒక హోప్, ప్లాన్ ఏ వర్కౌట్ అవుతుంది అని దాని మీదే ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో పరిస్థితులు ఆవిడిని తండ్రి ఇచ్చిన వాచ్ గురించి ఆలోచించేలా చేస్తాయి. వాచ్ చూస్తుంది, అందులో ఉన్న కోడ్ ని గ్రహిస్తుంది, డీకోడ్ చేస్తుంది, ఫార్ములా కనిపెట్టేస్తుంది. మనుషులు అంతరిక్షంలో బతకడానికి ఆవిడ కనిపెట్టిన ఫార్ములా ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని మనుషులు బతకడం ప్రారంభిస్తారు. లాస్ట్ లో ట్విస్ట్ ఏంటి అంటే అంతరిక్షంలో పడిపోయిన హీరోని మనుషులు ఏర్పాటు చేసుకున్న ఓ స్పేస్ స్టేషన్ కి పట్టుకొచ్చారు. అక్కడ తన కూతురు కూడా ఉంటుంది. పోతే ఆమె ముసలావిడైపోయి చనిపోయే స్టేజ్ లో ఉంటుంది. హీరో మాత్రం అలాగే ఉంటాడు. ఎందుకంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా నడుస్తుంది కాబట్టి అతని ఏజ్ మారదు. అతను ఎక్కడికో వేరే వేరే గ్రహాలకు వెళ్ళి వస్తూ ఉంటాడు కాబట్టి ఆ టైం పీరియడ్ చేంజెస్ మూలంగా మిగతా వాళ్ళ వయసులో మారిపోతాయి కానీ అతని వయసు మారదు. చివరికి కూతురు చచ్చిపోయే స్టేజ్లో ఉంటుంది. అప్పుడు కలుస్తారు నాన్న కూతురు. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ సీన్. నోలన్ సూపర్గా చేశాడు ఆ సీన్. అప్పుడు కూతురు చేపట్టుకుని అంటాడు, ప్రామిస్ చేశాను నీకు తిరిగి వస్తానని, వచ్చాను అని. తర్వాత ఇక్కడ ఉండొద్దు, కూతురు చచ్చిపోతుంటే నాన్న చూడకూడదు, ఎడ్మండ్ గ్రహంలో చీఫ్ సైంటిస్ట్ కూతురు ఉంది, అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తుంది. హీరో అక్కడికి వెళ్ళిపోతాడు. అలా ఇంటర్స్టెల్లార్ మూవీ కంప్లీట్ అవుతుంది. ఇంతకీ ఇంటర్స్టెల్లార్ అంటే ఏంటో చెప్పలేదు. మీనింగ్ ఏంటి అంటే నక్షత్రాల మధ్యన అని. చాలా వరకు సినిమా స్పేస్ లో నక్షత్రాల మధ్యనే నడుస్తుంది కాబట్టి ఆ పేరు పెట్టారు అనుకోవచ్చు. పోతే ఈ సినిమాని ఎనాలిసిస్ చేయటం అంటే నాకైతే పెద్ద రిస్క్. ఎందుకంటే ఈ ఫిజిక్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రోనాట్స్ పూర్తిగా ఇష్టం లేని సబ్జెక్ట్స్. మహా బోర్ కొట్టేస్తాయి నాకు. ఎవరైనా చెప్తున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది. అందుకనే దాదాపు ఇలాంటి సబ్జెక్టులు ఉన్న సినిమాల్ని నేను చూడడం. ఇంటర్స్టెల్లార్ కూడా చూడలా. రిలీజ్ అయినప్పుడు చాలామంది చెప్పారు, గొప్పగా మాట్లాడుకున్నారు, విని చదివి ఊరుకున్నా. ఎందుకంటే నాకు తెలుసు ఇది మనకు సబ్జెక్ట్ కాదురా అని. చాలామంది అడిగారు, తప్పలేదు, ఒకసారి ట్రై చేద్దాం, అర్థమైతే చెప్దాం, లేకపోతే వదిలేద్దాం అనుకున్నాను. కానీ సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా కనెక్ట్ అయిపోయా. దేనికి కనెక్ట్ అయ్యానంటే ఎమోషన్కి. ఫాదర్ డాటర్ మధ్యన ఎమోషన్ ఫ్యాంటాస్టిక్గా ఉంది. నోలన్ కనెక్ట్ చేసేశారు. ఆ తర్వాత తన విజువల్స్, తన స్టోరీ చెప్పే విధానం ఫ్యాంటాస్టిక్. ఈ సినిమా చూసిన తర్వాత నేను కన్క్లూజన్కి వచ్చా, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు వరుసగా ఎందుకు సూపర్ హిట్లు అవుతున్నాయి అని. ఎంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తయారు చేయనివ్వండి, ఎన్ని బ్రహ్మాండమైన మలుపులు పెట్టనివ్వండి, ఎమోషన్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా మాత్రం సినిమాని తీయడు క్రిస్టోఫర్ నోలన్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది, నోలన్ ప్రతి సినిమాలోనూ ఎమోషన్ కి పెద్ద పీటే ఉంటుంది. ఓ పట్టాన సబ్జెక్ట్ అర్థం కాకపోయినా ఎమోషన్ తో అందరినీ కట్టిపడేస్తాడు. అందుకే సబ్జెక్ట్ అర్థమైనా నోలన్ సినిమా అందరికీ నచ్చుతుంది, అర్థం కాకపోయినా అందరికీ నచ్చుతుంది. చెప్పాను మన రాజమౌళికి క్రిస్టోఫర్ నోలన్ కి ఓ సిమిలారిటీ ఉంది అని. మన రాజమౌళి సింపుల్ సబ్జెక్ట్ కి ఎమోషన్ జోడించి ఆ సబ్జెక్ట్ వెయిట్ పెంచుతాడు. క్రిస్టోఫర్ నోలన్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కి ఎమోషన్ జోడించి దాన్ని సింపుల్ చేస్తాడు. అది వీళ్ళిద్దరి మధ్యన సిమిలారిటీ. ఇద్దరు కూడా ఎమోషన్ ని చాలా స్ట్రాంగ్ గా చెప్తారు. ఆ పైన ఎవరి మార్క్, స్టైల్ ఆఫ్ టేకింగ్ తో వాళ్ళు ప్రేక్షకుల్ని దమ్ముగా అట్రాక్ట్ చేస్తారు. కాబట్టే ఇద్దరికి ఇప్పటి వరకు ఫ్లాపులు లేవు. తర్వాత ఇంటర్స్టెల్లార్ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. స్పేస్ ని, గెలాక్సీని క్రిస్టోఫర్ నోలన్ చూపించిన విధానం పరమాద్భుతం. సినిమా అర్థం కాకపోయినా ఆ విజువల్స్ చూసి ఆనందపడిపోవచ్చు, అంత గొప్పగా ఉంటాయి. నిజంగా ఓ సరైన థియేటర్లో ఓ మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్తో చూస్తే నిజంగా మనందరం కూడా స్పేస్లో ఉన్నావేమో, అక్కడి మధ్యలో వెళ్తున్నావేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఇది ఇంటర్స్టెల్లార్ మూవీ గురించి నా ఒపీనియన్. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.